అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, కన్యా రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది? కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో గురుగ్రహ సంచారము. కానీ ఇప్పుడేం గురుమౌఢ్యం ఉంది. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహము లాభం చేకూరుస్తుందని సింపుల్ గా మనం అర్థం చేసుకునే వాడుక భాషలో. అంటే అక్కడ ఏ గ్రహం అన్నా ఉండనివ్వండి. మళ్ళీ శుక్రుడికి ఎక్సెప్షను. ఆయన కొంచెం మనకి తలనొప్పి తీసుకొస్తారు, అది వేరే విషయము. గురుగ్రహం లాభస్థానంలో ఉండటం అనేది మనకి మేలు కలిగించేటువంటి అంశమే. కానీ ఇప్పుడేమో గురుగ్రహానికి బలం లేదు. హస్తంగత్వ దోషం వల్ల, గురుమౌఢ్యం వల్ల వాళ్ళకి బలం లేదు. వీళ్ళకి ప్రధానంగా వచ్చేసరికమో సప్తమ స్థానంలో శనేశ్వరుడు, ఈ షష్టమ స్థానంలో రాహుగ్రహ స్థితి వలన వీళ్ళకి దినచర్య మారుతూ ఉంటుంది. టెన్షన్స్ ఎక్కువ పడుతుంటారు. వీళ్ళు పని చేస్తుంటారు, పని జరుగుతుంది, పని పూర్తవుతుందో లేదో, నేను అనుకున్నట్టుగా జరుగుతుందో లేదో, ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పు వస్తుందేమోనని మొదటి నుంచి చివరి దాకా కంగారు పడుతూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా ఇందుకే చికాకులు వస్తాయి. వీళ్ళు ఊరికేనే ఏం గొడవ పడరు. వీళ్ళకి కొన్ని హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 100 అంటే 100 కాదు, వీళ్ళకి 150 కావాలని అంటే 150 కావాల్సిందే. ఆ 150 ఎక్కడి నుంచి వస్తుంది? అవతల కూడా మనిషిగా ఉంది, మెషిన్ కాదు కదా అన్నది కాదు. వీళ్ళకి ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళకంతా కూడా క్యాలిక్యులేషన్ గా ఉంటుంది ఆలోచన అంతా కూడాను. దీనివల్ల ఏమవుతుంది? డైలీ రొటీన్ దెబ్బతింటుంది. ఉద్యోగంలో కొద్దిగా నిరాశ ఎదురవుతుంటుంది, లేదా టెన్షన్, స్ట్రెస్ వస్తుంటుంది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇంట్లో ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయలేరు వీళ్ళు. టైం స్పెండ్ చేసినా కూడా ఏదో ఒక నోట్ దుడుస్తాను, ఏదో ఒకటి వచ్చేస్తుంది. నువ్వు చేసావులే పెద్ద, ఏం మేము చేయలేదా, చూడలేదా అని చటుక్కుమని అంటారు. ఇక అవతల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పాపం ఏ సింహరాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళ ఇంట్లో, వాళ్ళైతే వాళ్ళకి ఏడుపే రోజు అలా అయిపోతుంది వీళ్ళతో ఉంటే. అంటే మేము ఇంత కష్టపడుతున్నాం, వాళ్ళకేం పనులు కావు పాపము, గ్రహస్థితి అనుకూలంగా లేక. వీళ్ళకేమో వాళ్ళు చేయట్లేదన్న అభిప్రాయం కొద్దీ మాట్లాడతారు. ఇలా ఉంటుందన్నమాట. చాలా సెన్సిటివ్గా, చాలా ఎమోషనల్గా, డ్రైనింగ్గా ఉంటుంది. వీళ్ళు కూడాను రాజరాజేశ్వరి దేవి అమ్మవారి పూజలు చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరము, అష్టకము ప్రతిరోజు చదవటం కానీ, వినటం కానీ చేయడము. మంగళవారం రోజున, గురువారం, శుక్రవారం, ఆదివారం, ఈ 4 రోజుల్లో కనీసం ఒక 2 రోజులు అమ్మవారి పటం పెట్టుకొని చక్కగా అమ్మవారి అష్టోత్తరం, అష్టకం పెట్టుకొని పంచ ఉపచారాలతోటి గంధము అమ్మవారికి సమర్పించడం. అంటే పుష్పం తీసుకొని దానికి గంధం అలంకరించి అది పెట్టాలి. ఏదో ఇలా గంధం తీసుకొని పటం మీద వేయటం అది తప్పు. గంధం ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని తడుపుకొని పువ్వు అందులో పెట్టి ఇలా ఇలా కదిపితే అంటుతుంది కదా, అది అమ్మవారికి అద్దాలి. అంతేగాని ఇలా తీసుకొని అలా వేయకూడదు. చాలా మంది తప్పు చేస్తారు, ఈ చిన్న పొరపాటే. చాలా మంది గంధం నీళ్ళ తీసుకొని ఇలా అనేస్తారు, అలా అంటారు. ఇప్పుడు నేనున్నానమ్మా, ఉదాహరణకి ఇలా కూర్చొని ఇలా మీ మొహాన పౌడర్ చల్లాను, మీకు ఎలా అనిపిస్తుంది? పువ్వు తీసుకొని ఇలా రాసాను అనుకోరా తల్లి గంధము, ఎలా అనిపిస్తుంది? చక్కగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు అమ్మవారిని పిలిచావు, అమ్మవారు వచ్చిందనే పూజ చెయ్యి. లేదా ఆవిడ అక్కడెక్కడో ఉన్నారు మణిదీపంలో, ఇక్కడ మా ఇంట్లో ఎందుకు ఉంటారు, ఈ వంటింట్లో ఈ చిన్న గూట్లో ఆవిడ వస్తారా అని అంటే నేనేం చెప్పలేను. నేనైతే నమ్ముతా. నేను పూజ చేసినప్పుడు దీపారాధన చేస్తే అమ్మవారు వచ్చిందనే నేను నమ్ముతా. అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటే ఎంత మర్యాదగా నువ్వు నడుచుకోవాలో, ఎంత భక్తి శ్రద్ధలతో నువ్వు నడుచుకోవాలో ఆ 10 నిమిషాలే. ఆ 11వ నిమిషం వద్దు, అంతకు మించి వద్దు. 10 నిమిషాలు చేయి చాలు. చక్కగా దీపారాధన చేయి, అగరబత్తి వెలిగించు, మంచి సుగంధం వచ్చేది, ఏ గంధం ఫ్లేవర్ అనో లేకపోతే హెర్బల్ ఐటమ్స్ తో చేసిందో మంచిది వెలిగించు. ఇల్లంతా కూడా తిప్పచ్చు అగరబత్తి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మేమైతే చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు వాళ్ళు వెలిగిస్తే బియ్యం డబ్బా ఉంటుంది కదా, బియ్యం డబ్బా మూత తీసి దానికి కూడా చూపించి మూసేవాళ్ళు. అవునా? మరి అన్నపూర్ణదేవి కదా. మరి స్టవ్ కి ఆ పొయ్యి ప్రాంగణం అంతా కూడా ధూపం చూపించేవాళ్ళం. అగ్నిదేవుడు కదా. అవునవునమ్మా. ఇప్పుడు ఏదో వాస్తు అంటావు, అదేదో దోషం అంటావు. నువ్వు చెయ్యాల్సిన పూజ చెయ్యి సక్రమంగా.
చెప్పిన విధి విధానంగా చెయ్యి. ఆ చక్కగా 2 అగరబత్తీలో 4 అగరబత్తీలో దీపారాధన మొదలుపెట్టి ఇల్లంతా తిప్పుకొని రా. ప్రతి వస్తువు లక్ష్మీదేవే. నువ్వు బోల్డంత డబ్బులు పోసి కొన్నావని కాదు, ఆ వస్తువు వెనకాల వేరే దేవీ దేవత అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అగ్నిదేవుడే కదా. ఆయన వంట చేసినంత మాత్రాన కాదు, నువ్వు తిని నీకు అది అరగాలి. అది ఎంత ఉంది సైన్స్ అందులో. చక్కగా ఆయనకి చూపించు. అమ్మవారి పూజ చేసుకో, చక్కగా పసుపు కుంకుమతో చేసుకున్న తర్వాత ఈ బొట్టుని చక్కగా వీళ్ళు పెట్టుకోవడము, వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకోవడము, ఇదే బొట్టు గడపలకి పెట్టడం. ఇలా చేసిన తర్వాత వీళ్ళకి రాబోయే శ్రావణ మాసంలో కేవలంగా లక్ష్మీ ప్రాప్తి గురించి అనుకుందాం మనం. మంచి జరగడం కోసం, బాగుండటం కోసము తులసి కోట దగ్గర దీపారాధన చేసి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 11 లేదా 21 పూలు, ఎందుకంటే మన కోట చిన్నగానే ఉంటుంది కాబట్టి 21 పూలు చాలా సరిపోతాయి. లేదా మాలగా అల్లేసి కోట చుట్టూ పెట్టుకొని రావచ్చు. లక్ష్మీ తామర ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. మీకు అవకాశం ఉందనుకోండి మట్టి ప్రమిదలతోటి చెయ్యండి. నా దగ్గర వస్తువు ఉందని నువ్వు వెండి దీపారాధన కుందిలోనే చేయాలని లేదు. అసలు శ్రేష్టమైంది ఫస్ట్ చెప్పింది శాస్త్రంలో మట్టి ప్రమిదే. దీపావళి రోజున లేకపోతే అన్ని ఎందుకు కొనుక్కుంటాం మనం? అవునా కదా? ఎన్నో ఏళ్ల నుంచో చూస్తున్నాము, కానీ ఎందుకు కొనుక్కుంటాం అన్నది ఎవరు మాట్లాడరు. కానీ మట్టి పాత్రతోనే, మట్టి ప్రమిదతోనే మనం చేస్తాము. దానికి ఆ శక్తి ఉంటుంది. అంటే నా అహంకారాన్ని సమర్పిస్తున్నా. అమ్మ నువ్వే అంతా, నాకు ఇవ్వు, నా పరిస్థితి ఇది, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇది వెండి లేక బంగార పాత్రకి నా స్థితి వెళ్ళేటట్టుగా అనుగ్రహించని చక్కగా అక్కడ లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేసుకొని పూలు అలంకరించి తులసి స్తోత్రం ఉంటుంది. అమ్మ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, నోరు తిరిగి చదవగలిగితేనా చదవండి, లేదా నిస్సందేహంగా ఫోన్లో పెట్టుకోను, టీవీలో పెట్టుకోను, ఎన్నో స్పీకర్ డివైజెస్ ఉన్నాయి కదా, చక్కగా అందులో పెట్టుకొని అది వింటూ అయినా మీరు చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అనుకోండి, మీ పేరు ఎలా ఉచ్చరించాలో నాకు తెలీదు, పొరపాటుగా ఉచ్చరిస్తే మీరు వస్తారా, మీ స్నేహితురాలు వస్తుందా? కరెక్టే కదా. దానికన్నా అమ్మ అని పిలిస్తే ఒక అందము, మీరు ఆవిడ ఇద్దరు పలుకుతారు, లేదా ఎవరో ఒకళ్ళు అయితే పలుకుతారు. ఇది కూడా అంతే. మనకేదో రాదని, మనకేదో తెలియదని, మనం ఏదో మధ్యలో మర్చిపోయాని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక 10 రోజులు పెట్టుకొని విన్నావు అనుకో, నీకు కూడా వస్తుంది. ఈ లోపల హడావుడి పడద్దు. నేను పూజ చేసేటప్పుడు చాలా మంది హడావుడి పడిపోతారు, నాకు చదవడం రాదు. ఇప్పుడు నేను పెట్టుకొని వింటూ చేశాను అనుకో, నామూషి వీళ్ళకి నేర్చుకోవాలి చెయ్యాలని ఉంటుంది. కానీ ఈ లోపల అత్తగారో అమ్మో లేకపోతే పక్కన స్నేహితురాలో అవహేళన చేస్తారని ఒక అభిప్రాయం. దాంతో వీళ్ళు ఆ పూజ జోలికే వెళ్ళరు. కొంతమంది తప్పులు పోతే ఎక్కడ అపరాధం అవుతుందని భయపడతారు. అందుకని ఆఖరిలో అపరాధం క్షమస్వ అని చెప్పని మంత్రం చెప్పుకుంటాం. ఏమన్నానమ్మా? అపరాధం క్షమస్వ అంటే లాస్ట్ లో మనకి మంత్రపుష్పం చెప్పుకుంటాం. మంత్రపుష్పంలో ఇదే ఉంటుంది. చేస్తున్న పూజలో నా భక్తి తక్కువైనా, లేదా ఏదైనా తప్పు దొర్లినా, మంత్రం తప్పు దొర్లినా, అదంతా కరెక్ట్ గా అన్నట్టుగా చేసి, అవంతా కరెక్ట్ గా జరిగితే ఏ ఫలితం అయితే నువ్వు నాకు ఇస్తావో అది నాకు ఇవ్వండి అని చెప్తాం మనం. ఆఖరణ మంత్రపుష్పం కూడా ఉంది. పూజా విధి విధానం పుస్తకం తీసుకున్నారనుకో, ఆఖరిలో అది ఉంటుంది. అది చాలా మంది చదవరు, హడావిడిలో ఉంటాం కదా. కానీ ఆ మంత్రపుష్పంలో ఏముంటుంది, అదే మరి చమత్కారం. ప్రారంభంలో గణపతి పూజ, ఆఖరిలో ఇందులోనే మొత్తం అంతా ఉంటుంది. ఆఖరిలో చెప్తాం, ఇప్పుడు ఏదో మనం పూజ చేస్తున్నాము, ఫోన్ వచ్చింది, కొలీగ్ కాల్ చేశారు, లేదా పై అధికారి కాల్ చేశారు, చూస్తూ అయితే కూర్చోలేవుగా, ఎత్తాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎత్తాల్సి వస్తుంది. ఎంత పూజలో ఉన్నా కూడాను. పోనీ ఇంటికి పిలిచావు 4 ముత్తైదుల్ని, వాళ్ళు వీచివరు ఉన్నారు, అడ్రస్ తెలీదు, అడ్రస్ చెప్పడానికన్నా ఫోన్ ఎత్తాలిగా. పూజ మధ్యలో మీరు ఉన్నారనుకో, అది తప్పే కదా, అపరాధమే కదా. అది ఫోన్ తీసి మాట్లాడతాము, లేదా పిల్లలు ఏడుస్తుంటారు, పండగ పూట కూడా ఏడుస్తామని వాడు మందలిస్తాం మనము, అపరాధమే కదా. కాబట్టి నేను ఎక్కడైనా భక్తి కానీ మంత్రలోపం కానీ ఎక్కడ ఏదన్నా జరిగినా కూడాను అలా కాకుండా చక్కగా అన్ని జరిగితే ఎలా అయితే నాకు ఇస్తావో ఫలితం అలా ఇవ్వమని మనం చెప్పుకొని అక్షంతలు నీళ్లు పోసుకొని వదిలిపెడతాం. అది పద్ధతి. మళ్ళీ ఈ తత్వలో శ్రీ పరమేశ్వర అర్పణమస్తు
లేకపోతే గణపతి దేవత ప్రీత్యర్థం. ఇప్పుడు గౌరీ పూజ చేసుకుంటే గౌరీ దేవత ప్రీత్యర్థం, ఉమామహేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం అంటాము. ఏదైనా మనం పూజ చేసుకున్నాం అనుకో, ఆ పూజ ఫలితం మన దగ్గర ఉండాలని మనం అనుకో, అది మళ్ళీ మీరే తీసేసుకోండి అని దేవుడికి ఇచ్చేసినట్టే. కానీ అప్పుడు నీ అనుగ్రహం నాకు దొరుకుతుంది అని. అది చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మా, కానీ చిన్న విషయమే అది. పూజ అంతా అయ్యాక చక్కగా ఇన్నే అక్షంతలు, ఏదో భక్తి ఉందని ఇంత గుప్పిడి తీసుకొని వేయకూడదు. ఇంతే, ఈ 3 వేళకి ఏమొస్తే అది తీసుకొని చేతిలో పెట్టుకొని 3 times నీళ్ళు వేసుకొని చక్కగా మనం ఏ దేవుడికైతే చేసామో వాళ్ళకే ఇచ్చేస్తున్నాం అని అర్పణం ఇచ్చేసేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల పూజ అంతా పరిపూర్ణం చెందుతుంది, మంచి జరుగుతుంది. నువ్వు ఏదైనా దోషాలు చేసినా తప్పు చేసినా కూడా ఇబ్బంది ఉండదు. అర్థమైందా? తులసి కోట దగ్గర మాత్రము భక్తి శ్రద్ధలతో ఉండాలిరా తల్లి. ఏదో మనం ఆఫీస్ నుంచి వచ్చేసాం ఆ చికాకంతా తీసుకొచ్చి అమ్మవారి ముందు ప్రదర్శిస్తే మాత్రం కాదు. ఆవిడ మన ఇంటి లక్ష్మీదేవి. ఆవిడ అలా చక్కగా కళకళలాడుతూ విరబూసి పెరుగుతూ ఉందనుకోండి, ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. వడబడిపోయినా ఆవిడ నీరసించిపోయినా ఏంటంటే ఇంట్లో కొద్దిగా ఏదో చికాకులు రాబోతున్నాయని, అనారోగ్యం రాబోతుందని, అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చిందని. ఇప్పుడు ఏదో నేను రాగి చెంబు పెట్టి అందులో ఏదో పూలేసి నేను పరీక్షించాల్సిన అవసరం లేదు మా ఇంట్లో ఏ విధమైన ఎనర్జీ ఉందని. తులసికోట చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంటి గాలి మొత్తం తులసికోట దగ్గరకు వస్తుంది కదా. అవునవును. పడమరలో పెట్టుకుంటాము, అటు నుంచి గాలి లోపలికి వస్తుంది, బాగుంటుంది, ఐశ్వర్య ప్రాప్తి. ఇంటి నుంచి వెళ్ళే గాలంతా చెట్టు మీదగానే వెళుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ఏడుపులు, గోల ఉన్నాయనుకో, అది కాస్తంత నిదానంగానే ఉంటుంది, అంత విపారి పెరగదు చెట్టు. ఇలా మనం తెలుసుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద ప్రక్రియలు అవసరం లేదు, చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయినా చాలు. పూజ యథావిధిగా చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది, చక్కగా జరుగుతుంది. వీళ్ళు మహాలక్ష్మి హోమం శ్రావణ మాసంలో చేసుకోవాలి. దానివల్ల వీళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరీ ప్రత్యేకంగా అమ్మ విదేశాలలో ఉన్న వాళ్ళకి వచ్చే నెల నుంచి కొంచెం చికాకులు మొదలవుతాయి. ఆగస్టు నెలలో 2 గ్రహణాలు ఉన్నాయి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆ రీజన్స్ లో, కెనడా ఆ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడ మనకి భారతదేశంలో అయితే గ్రహణం కనిపించదు, కానీ మన వాళ్ళు అక్కడ ఉన్నారుగా. అక్కడ మనవాడికి ఉద్యోగం పోతే మనకి పోయినట్టేగా. ఇక్కడ ఎంత వేదనకు గురవుతారు. కాబట్టి వీళ్ళు కొంచెం రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది జన్మజాతకంలో బలము, వీళ్ళ పరిస్థితి, రాశి, ఇతర విషయాలు చూసుకొని దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకున్నారనుకోండి, వీళ్ళు బాగుంటారు, ఉద్యోగం బాగుంటుంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలమ్మా.